హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఈ వీడియోలో మా నెల్లూరు స్టైల్లో చేపల కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ చేప ముక్కలపై ఉండే ఈ బ్లాక్ లేయర్ ఇది చాలా మందికి ఇష్టం ఉండదు కదా. దీన్ని ఈజీగా రిమూవ్ చేసుకోండి. మా నెల్లూరులో ముగ్గు పిండి ఉంటుంది కదా, ఆ ముగ్గు పిండి తీసుకొని కొంచెం చేప ముక్క పైన వేసి ఈ బ్లాక్ లేయర్ని కొంచెం గట్టిగా పట్టుకొని లాగితే ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈ కర్రీ కోసం నేను 1.5 kg చేప ముక్కలు తీసుకొని ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టుకున్నానండి. దీనిలోకి ఒక టమోటా, ఒక ఆనియన్ తీసుకున్నాను. దీనిలోకి 150 గ్రాముల చింతపండు తీసుకున్నానండి. మీరు పచ్చి మామిడికాయ వేసుకుంటే చింతపండు కొంచెం తగ్గించి తీసుకోండి. దీనిలో కొంచెం వాటర్ పోసేసి ఇది ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ఎడల్పాటి గిన్నె పెట్టుకుందాం. దీంట్లో మనం తగినంత ఆయిల్ యాడ్ చేసుకుందామండి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే యాడ్ చేసుకోండి. దీంట్లో 1 టీ స్పూన్ ఆవాలు, మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. దీన్ని కొంచెం ఫ్రై అవనిద్దామండి. దీంట్లో 2 రెమ్మల కరివేపాకు, తర్వాత మనం తరిగి పెట్టుకున్న టమాటాలు వేసుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టుకుందామండి. చూసారు కదా మగ్గినాయి టమాటాలు అనేది. దీనిలో మనం చేప ముక్కల్ని యాడ్ చేసుకుందామండి. చూసారు కదా ఈ విధంగా చేప ముక్కలన్నిటిని వేసేసుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. దీంట్లో కల్లుప్పు వేసుకుందామండి. సాల్ట్ వేసుకోబాకండి, కల్లుప్పు వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీ. దీన్ని కొంచెం చిన్నగా ఇలా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఉడకనిద్దామండి. చూసారు కదా చేప ముక్క కొంచెం ఉడికింది. దీంట్లో కారం యాడ్ చేసుకుందాం. నేనైతే 3 టేబుల్ స్పూన్లు కారం యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు చింతపండు జ్యూస్ యాడ్ చేసుకుందామండి. చింతపండు జ్యూస్ పోసేటప్పుడు ఇలా చింతపండుని చిక్కగా కలుపుకొని పోసుకోండి. అప్పుడు మీకు కర్రీ అనేది తొందరగా చిక్కబడుతుంది. మీరు పలసంగా పోసారంటే కర్రీ ఎంతసేపు ఉడికించినా కానీ మీకు పలసగానే ఉంటుందండి. ఇట్లా చిక్కగా పోసుకోండి. ఫస్ట్ పోసేటప్పుడు ఇలా పోసిన తర్వాత ఇలా కలుపుకొని దీంట్లో 1 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోండి. 1 గ్లాసు వాటర్ సరిపోతుందండి, ఎక్కువ వద్దు. దీంట్లో కరివేపాకు రెమ్మలు 2 వేసుకున్నానండి. దీనిపైన మూత పెట్టేసి కర్రీ చిక్కబడేంత వరకు ఉడకనిద్దామండి. దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. దీంట్లో ప్యాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుందామండి. వీటిని లైట్గా వేయించుకుందాం. మసాలా ఇది సరిపోతుందండి, ఎక్కువ వేసుకోవద్దు. దీన్ని ఒక ప్లేట్లో తీసుకున్నాం. దీంట్లో 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. ఇప్పుడు కర్రీ ఉడికిందో లేదో చూద్దాం. చూసారు కదా కర్రీ ఉడికిపోయిందండి. దీంట్లో ఈ పౌడర్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసి కలిపేసి ఈ పౌడర్ వేసిన తర్వాత 2 నిమిషాల పాటు కూర అనేది ఉడకాలండి. ఎక్కువ మసాలా తీసుకుంటే స్మెల్ అనేది మారిపోతుంది కర్రీ. మూత పెట్టేసి 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇప్పుడు చూద్దామండి. చూసారు కదా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. దీంట్లో కొత్తిమీర యాడ్ చేసుకుందాం. దీంట్లో కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేసి మూత పెట్టేసుకుందామండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే చేపల కర్రీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీని వేడి సంగట్లోకి ఈ కర్రీ యాడ్ చేసుకో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.